విధంగా మనందరూ కూడా ప్రేమపూర్వక మరి ఆ వర్తమానం వినాలని మీకు మనవి చేస్తూ ఉన్నాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును కాక. మంచిది ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుని మహాకృపను బట్టి దేవుడు మనల్ని ప్రేమించి మా బ్రతుకుదనంలో మరొక రోజు మనం ప్రసాదించి ఈ రోజును మనం చూడగలుగుతాం. అందుని బట్టి మన తండ్రి అయిన దేవాది దేవునికి మనందరం కూడా కృతజ్ఞతలు చెల్లించాలి. మంచిది ప్రియమైన వాళ్ళారా, రొట్టె ద్రాక్ష రసం ప్రభువు బల్లలోని పరమార్థం ప్రతి ఒక్కరికి తెలియాలి. ప్రభువు బల్లలోని పరమార్థం. అసలు రొట్టె ద్రాక్షరసము ఎందుకు తీసుకోవాలి అని దాని గురించి కనుక చూస్తే ఒకసారి మనం మత్తయి సువార్త 26వ అధ్యాయంలోనికి మనం వెళ్దాం. 26వ అధ్యాయము 26వ వచనం మనం చాలా జాగ్రత్తగా పరిశీలించాం. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకుని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. మంచిది ప్రియమైన వారులారా, మనకి ఇది అర్థం కావాలంటే మనం ఖచ్చితంగా ఒకసారి మనం 17వ వచనంలోకి మనం వెళ్దాం. 17వ వచనం, పులియని రొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యులు యేసు వద్దకు వచ్చి, పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచగోరుచున్నావని అడిగిరి. మంచిది ప్రియమైన దేవుని వల్ల దీనిని మనం పరిశీలన చేద్దాం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు పస్కా రోజునే ఆ యొక్క రొట్టెను, ఆ యొక్క ద్రాక్షరసమును కదా, ఆ రోజునే యేసుక్రీస్తు వారు దాన్ని చేయడానికి గల కారణం ఏంటి? ఎందుకు యేసుక్రీస్తు వారు ఆ రోజునే ఎంచుకున్నారు? పస్కా రోజునే ఎందుకు ఆయన రొట్టెను పట్టుకుని ఆ యొక్క ద్రాక్షరసం పట్టుకున్నాడు? ఇది మనకు ఖచ్చితంగా తెలియాలి. ఇది మనకు తెలియాలంటే మొదటగా మనం ఒకసారి నిర్గమకాండంలోకి మనం వెళ్తాం. ఎందుకంటే పులియని రొట్టెల పండుగ అండి ఇది. పస్కా అనేది పులియని రొట్టెల పండగ. ఇది ఎవరికి ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, అసలు దీనిని ఎవరిని చేయమన్నారు అనే విషయం మనకు తెలియాలి. కాబట్టి నిర్గమకాండంలోకి మనం వెళ్దాం. చాలా జాగ్రత్తగా దీన్ని మనం పరిశీలించేద్దాం. ఒకసారి నిర్గమకాండము 12వ అధ్యాయము ప్రారంభ వచనం నుంచి మనం చూద్దాం. మోషే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా ఎలాగూ సెలవిచ్చెను, నెలలో మీకు మొదటి నెల, ఈ నెల మీకు మొదటిది. ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబములు లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకురావలెను. మంచిది. ఇక్కడ యెహోవా దేవుడు ఏమండి, తండ్రి అయిన దేవుడు ఆనాడు ఇశ్రాయేలులకు చెబుతూ వాళ్ళని చేయమన్నాడు. ఏంటి? పులియని రొట్టెల పండుగ. ఈ పండుగ మీరు చేయాలి. అసలు దీనిని ఎందుకు చేయాలి అనే దాని గురించి మరి దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే మేక పిల్ల ఉంటే మేక పిల్ల, లేదా గొర్రె పిల్ల, ఏదో ఒక పిల్ల మీరు దాన్ని తీసుకొచ్చి మీరు చేయాలి. ఒక పండగని మీరు చేయాలని చెప్పేసి తండ్రి అయిన దేవుడు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను చేయమన్నాడు. ఏమండి, అయితే దీని గురించి మాట్లాడుతూ అసలు ఈ పండగను మీరు చేయాలి, తినే విధానం కూడా చెప్పాడు దేవుడు. తినే విధానం 11వ వచనం మనం చూద్దాం. 11వ వచనం, మీరు దానిని తినవలసిన విధం ఏమనగా, మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుగుకొని మీ కర్రల చేత పట్టుకుని త్వరపడుచు తినవలెను. కర్ర పట్టుకోవాలంట, ఇంకేం చెప్పాడైనా? చెప్పులు తొడుక్కోవాలంట, ఇవన్నీ చేత పట్టుకుని ఎలా తినాలంట? త్వరపడుచు తినాలని చెప్పేసి తండ్రి అయిన దేవుడు చెప్పాడు. అది యెహోవాకు పస్కా బలి. అసలు
ప్రియమైన దేవుని వల్ల దేవుడు ఎందుకండి అసలు చేయమన్నాడు ఈ పండగను? ఏ కారణం లేకుండా దేవుడు ఏ పండగ ఇవ్వడండి? ఏదో కారణం ఉంటేనే తప్ప దేవుడు చేయమన్నాడు. మరి దీనిని అసలు దేవుడు ఇశ్రాయేలు ఎందుకు చేయమన్నాడు? కారణం ఏమిటి? ఎందుకంటే త్వరలో జరగబోతుంది బలి. ప్రియమైన దేవుని వల్ల దేవుడు చెప్పాడు, దీన్ని మీ పిల్లలకు కూడా చెప్పాలన్నాడు. ఏమండి? పిల్లలకు కూడా చెప్పాలి. బల్లలోని పరమార్థం మనకు తెలియాలి, ఖచ్చితంగా మనకు తెలియాలి. చూడండి ఒకసారి మనం 11వ అధ్యాయము 8వ వచనం. మరియు ఆ దినమున నీవు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు యెహోవా నాకు చేసిన దాని నిమిత్తము పొంగని రొట్టెలను తినుచున్నానని నీ కుమారునికి తెలియ చెప్పవలెను. ప్రియమైన దేవుని వలన నిజంగా చూస్తేనండి దీనిని మీ పిల్లలకు చెప్పమంటున్నాడు. మీ అందరికీ తెలుసు 430 సంవత్సరాలు వీళ్ళు ఐగుప్తులో ఎలా ఉన్నారండి? ఇశ్రాయేలు బానిసలుగా ఉన్నారు. బానిసత్వం నుంచి విముక్తులను చేయడానికి దేవుడు ఒక నాయకుడిని నియమించి వీళ్ళకి స్వతంత్రాన్ని కలిగించాడు. ప్రియమైన వారు అంటే బానిసత్వం నుండి విముక్తిని కలిగించాడు తండ్రి అయిన దేవుడు. కాబట్టి దీన్ని మర్చిపోకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీరేం చేయాలి? మీరు ఈ విషయాన్ని మీ పిల్లలకు చెప్పాలి. మీ పిల్లలకి చెప్పాలి, నానా ఎందుకు నాన్న మీరు ఇలా తింటున్నారో, ఎందుకు ఈ పండగ ఏంటి అని మీరు అడుగుతున్నప్పుడు మీ పిల్లలకు చెప్పాలి. 14వ వచనం. ఇక మీదట నీ కుమారుడు ఇది ఏమిటని నేను అడిగినప్పుడు నీవు వాని చూచి బాహుబలము చేత యెహోవా దాస గృహమైన ఐగుప్తులో నుండి మనలను బయటికి రప్పించును. ఈ విషయం నువ్వు ఖచ్చితంగా నీ పిల్లలకు చెప్పాలి. నాన్న మనం బానిసలుగా ఉన్న మనలను మన తండ్రి అయిన దేవుడు మనల్ని విడిపించి ఇదిగో ఈ రోజున మనల్ని విముక్తులుగా చేశాడు. అంటే దాసత్వం నుండి ఏం చేశాడు? మనల్ని విముక్తులుగా చేశాడు, విడుదల చేశాడు. ప్రియమైన దేవుని వల్ల ఈ విషయాన్ని మీరు మీ పిల్లలకు చెప్పాలి. అంటే వీళ్ళకి ఏమొచ్చిందండి? స్వాతంత్ర్యం అనేది వీళ్ళకి వచ్చింది. అయితే ప్రియమైన దేవుని వల్ల వీళ్ళకి స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా ఏమండి వీళ్ళ ఇంకా పాపానికి దాసులుగానే బ్రతుకుతున్నారు. బాగా గమనించాలి. ఆనాడు ఐగుప్తు ప్రజలను బానిసత్వం నుండి విముక్తులను చేయించడానికి ఒక నాయకుడిని పుట్టించాడు, మోషేను. ఈనాడు మిమ్ములను మీ పాపాల నుండి విముక్తులను చేయడానికి నేను బలి కాబోతున్నాను అని ఆయన దానికి గుర్తుగా దీనిని చేయమన్నాడు. దీన్ని చేయనప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. ఏమన్నాడంటే ఆయన జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. అందుకే మనం నిజంగా కనుక చూస్తే మనము ఏమండి మీరు ఇంకా పాపానికి కూడా మీరు దాసులుగానే బ్రతుకుతున్నారని చెప్తే అందుకే అంటున్నాడు. చూడండి ఏమన్నాడు? మీరు అపరాధముల చేతను పాపముల చేతను ఏంటండి చచ్చిన వారై ఉండగా. అది మనం ఎలా ఉన్నామంట? ఎలా ఉన్నారు? పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోయారు. కాబట్టి పాపంలో ఉన్న మిమ్ములను విముక్తులను చేయడానికి నేను త్వరలో బలి కాబోతున్నానని ఆనాడు ఆయన దానికి గుర్తుగా చేయమన్నాడంటే ప్రియమైన దేవుని వాళ్ళు ఏమండి. అందుకే చెబుతూ మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో కనుక చూస్తే మరి దూత మరియతో మాట్లాడుతూ చూడండి ఒకసారి. ఆమె యొక్క కుమారుని కనెను, ప్రజలు తన ప్రజల పాపముల నుండి ఏంటంటే ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టండి అనే దూత మరియకు చెప్పడం మనం చూస్తున్నాం. యేసు అనగా ఏంటంటే రక్షకుడు, అంటే తన ప్రజల పాపముల నుండి విముక్తులను చేసేవాడు, పాపాల నుండి రక్షించేవాడు, రక్షకుడు. అందుకే ఆ పేరు ఏంటంటే ఆయన పేరు యేసు. ప్రియమైన దేవుని వల్ల ఏమండి ఇంకా కనుక చూస్తే 27వ వచనం మనం చూద్దాం. మరొకసారి మత్తయి సువార్త 26వ అధ్యాయం 27వ వచనం చాలా జాగ్రత్తగా మనం చూద్దాం. మరియు ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి
మీరందరూ త్రాగుడి, ఆ, ఇది నా రక్తము ఆ, అనగా ఉమ్, పాప క్షమాపణ నిమిత్తము ఆ, అనేకుల కొరకు చిందించబడిన నిబంధన రక్తము. ఆ, నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఉమ్, ఈ ద్రాక్షారసము కొత్తదిగా త్రాగు దినము వరకు ఆ. ఇకను దాన్ని త్రాగనని. సరిపోతుంది. చూసారా? అంటే ఇక్కడ ఏం జరగబోతుందంటే పాప క్షమాపణ నిమిత్తం మీరు చేసిన పాపాల కొరకు నేను బలి కాబోతున్నాను. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి ఒక గొర్రె పిల్ల బలి అయిపోయిందండి. తెలుసు, మనందరికి తెలుసు. నిర్గమకాండంతా చదువుకుంటే కనుక ఒక గొర్రె పిల్ల తన రక్తాన్ని ఇచ్చిందండి. అంటే ఆ రక్తాన్ని వీళ్ళందరూ ఏం చేస్తారంటే ద్వారపు కమ్మీలకు చల్లేస్తారు కదా. చూద్దాం ఒకసారి. నిర్గమకాండం 12వ అధ్యాయం. నిర్గమకాండం 12వ అధ్యాయం చూడండి ఒకసారి. నిర్గమకాండం 12వ అధ్యాయము 23 నుంచి చూద్దాం. 22 నుంచి. మరియు హిస్సోపు గుంచె తీసుకుని పల్లెములలో ఉన్న రక్తములో దాని ఉంచి ద్వారబంధపు పై కమ్మి 2 నిలువు కమ్ములకును పల్లెములో ఉన్న రక్తమును తాకింపవలెను. తర్వాత ద్వారమును దాటి బయటకు రాకూడదు నాన్న. ఒకవేళ కనుక బయటికి కనుక వచ్చాడా వాడికి అయిపోడే. అది కూడా చెప్పాడు తిరుమల దేవుని వల్ల. ఎవడైనా పొరపాటున కూడా బయటికి కనుక వచ్చాడా అని చెప్తున్నాడు. చూడండి ఒకసారి 22 వచనము చివరలే. తరువాత మీలో ఎవరును ఉదయం వరకు తన ఇంటి ద్వారం నుండి బయలు వెళ్ళకూడదు. చూసారా? అంటే ఎప్పుడైతే ఇలా ద్వార కమ్ములకి రక్తాన్ని, ఆ గురిపిల యొక్క రక్తాన్ని అలా దాన్ని చల్లారో ఆ రక్తాన్ని చూడగానే దాటిల్లిపోయాడు సంహారక దూత. ఎందుకంటే ఈ రక్తం లోపల ఉన్నది దేవుని పిల్లలు, అనగా దేవుని ప్రజలు. అందుకే ఆ రక్తాన్ని చూసి దాటుకుంటూ వెళ్ళిపోయాడు సంహారక దూత. ఇదంతా కూడా మన యెహోవా చూస్తాం. ఏమండి అలా వెళ్ళిపోయాడు కాబట్టి అందుకే అని అంటున్నాడు. కానీ ఈరోజు నేను ఈ అందరి పాపాల కొరకు బలి కాబోతున్నాను ఆయన దీన్ని చేయమన్నాడంటే. కాబట్టి ఈ రక్తం మిమ్మల్ని దేని నుండి రక్షిస్తుందో తెలుసా? దేని నుండి రక్షిస్తుంది? మీ పాపాల నుండి రక్షిస్తుంది. ప్రేమని దేని వల్ల? అందుకేనండి వాళ్ళలోని ప్రేమని దేని వల్ల. ఏమండి రొట్టె నుంచి ఇది నా శరీరం అంటున్నాడండి. ఏమన్నాడైనా? రొట్టె నుంచి ఇది నా శరీరం అంటున్నాడు. ఇంకేమన్నాడు? వాళ్ళకి తెలియాలి. అంటే త్వరలో గొర్రె పిల్లల ఆయన తన శరీరాన్ని ఏం చేస్తున్నాడు? అర్పింపబోచున్నాడు శిలువ మీద. ఏమండి తర్వాత రొట్టె నుంచి ఇది నా శరీరం అన్నాడు. ఇంకేమన్నాడు? పానీయాన్నిచ్చి ఇది నా రక్తం అంటున్నాడు. అంటే వాళ్ళకి అర్థం కావాలి, త్వరలో ఆయన రక్తాన్ని దారబోయబోతున్నాడు శిలువ పైన. అంటే ఈ రొట్టెను మీరు చూడాలి. దీన్ని చూసినప్పుడల్లా ఈ యొక్క ద్రాక్షారసాన్ని మీరు చూడగానే చూసిన ప్రతిసారి మీ కొరకు చిందించిన క్రొత్త నిబంధన రక్తము ప్రేమన దేని వల్ల. ఏమంటే ఈ విషయాన్ని పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ ఒక వివరణ ఇస్తున్నాడు. చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం చూద్దాం. నేను మీకు అప్పగింపబడిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి యొక్క రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయుడే. దీన్ని నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి చేయమన్నాడు. కానీ ఏమండి ఇంకా చూద్దాం. ఇంకా ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రని ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వల్లనైన క్రొత్త నిబంధన.
మీరు దీనిలోనే త్రాగున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నకై చేయండి. చూసారా, రొట్టెని ఎత్తుకున్నాడండి, రొట్టెని చూపించాడు. నానా, ఇది మీరు అనుకుంటున్నారా, మీకు రొట్టె కాదు, ఇది నా శరీరము. మరొక పాత్రలో ద్రాక్షారసం చూపిస్తూ ఆ పానీయాన్ని చూపిస్తూ అంటున్నాడు, మీరు త్వరపడతారేమో, ఒకవేళ ఇది మీరు ద్రాక్షారసం తాగుతారేమో, ఇది మీ కొరకు అనేకుల కొరకు చిందింపబడుచున్న ఏమండి. ఇంకేమంటాడండి, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా, మీరు ఎప్పుడు తాగినా సరే నన్ను జ్ఞాపకం చేసుకోవటై దీన్ని చెయ్యుడు. అంటే మనం ఇప్పుడు రొట్టె ద్రాక్షరసం ఎందుకు తీసుకోవాలి? ఎందుకు తీసుకోవాలి? ప్రభువులు జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఈ కొరకు, నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఒక గొర్రె పిల్లల ఆయన మన పాపాల నిమిత్తం బలి అయిపోయాడు, రక్తాన్ని కాచాడు, తన శరీరాన్ని ఏం చేశాడండి? అర్పించాడండి. ఇది చేసినప్పుడల్లా ప్రభువులు మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇంకా చూడండి, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది తాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఏం చేయాలంట? ఎప్పుడైతే మన రొట్టెను ద్రాక్షారసాన్ని మనం తీసుకుంటున్నామో, అంటే ఆయన శరీరాన్ని, రక్తాన్ని ఏం చేయాలంట? మనం యేసుక్రీస్తు వారు రెండవ రాకడ వరకు మనం ఏం చేయాలి? ఆయన మరణమును ప్రచురించాలి, ప్రకటించాలి. ఇదండి రొట్టెలోని పరమార్థం, ప్రభు యొక్క బలలోని పరమార్థం. ప్రియమైన దేవుని వల్ల ఈ విషయాన్ని చెప్పడండి చాలా ఏమండి, చెప్పదు, ఎవరు కూడా చెప్పరు. చూడండి, అందుకే అంటున్నాడు, హెచ్చరిక సంఘానికి హెచ్చరిక ఇస్తున్నాడు. చూడండి, కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో, లేక ఆయన పాత్రలోనిది త్రాగునో, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి, రక్తమును గూర్చి అపరాధి. ఇతను ద్రాక్షారసం అని తాగేయడం. ఏమండి, ఆయన ఇచ్చిన శరీరాన్ని ఏంటండి, అది శరీరం అంటే రొట్టె కదా అని చెప్పేసి తినేయడం. అర్థమవుతుందా? రొట్టెలా తినేయడం, ద్రాక్షారసంలా తాగేయడం, అదేంటండి అయోగ్యంగా. అలా కాదు. రొట్టెను ఎలా తినాలి? ఈ రొట్టె ఇది నా ప్రభు యొక్క శరీరము, ఇది ద్రాక్షరసం కాదు, ఇది నా ప్రభు యొక్క రక్తము అని నువ్వు అందుకనే తీసుకోవాలి, పుచ్చుకో. అది హెచ్చరిక. చూడండి, కాబట్టి ప్రతి మనుషుడు తను పరీక్షించుకోవలను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ఏమండి, ఇంకా చూడండి, అయితే ప్రభువు శరీరం అని వివేచింపగా, అదిగో అంటే తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకై తిని త్రాగుచున్నాడు. అందుకే మీలో అనేకులు ఏమైపోతారంటే రోగులు అయిపోతున్నారు, బలహీనలు అయిపోతున్నారు. కొంతమంది ఏం చేస్తారు? చాలా మంది ఏం చేస్తారు? నిద్రించుచున్నారు. కాబట్టి ఎప్పుడు ఇచ్చినప్పుడు ద్రాక్షరసం ఇచ్చినప్పుడు అదేంటండి, అది ప్రభు యొక్క శరీరము, అది ప్రభు యొక్క రక్తానికినే మనం తినాలి. ఇంతకీ చూద్దాం చివరిగా ఎప్పుడు తీసుకోవాలి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 46వ వచనం. 2వ అధ్యాయము 46వ వచనం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 46వ వచనం. త్వరగా. మరియు వారేక మనుషులై ప్రతి దినము ఏంటంటే దేవాలయంలో ఎలాగండి తప్పక కొడుకునుచు ఇంటింట రొట్టె విరుచుచు. అది ఏం చేశారంట? ఇంటింట రొట్టె విరుచుకోరండి. ఎప్పుడు? ప్రతిదినము. కాలం మారే కొద్ది తర్వాత ఏం జరుగుతుందో చూడండి. 20వ అధ్యాయం 7వ వచనం. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 7వ వచనం.
ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు. ఎప్పుడంట? ఎప్పుడు? ఆదివారాన్ని కూడుకునేవారండి. అప్పుడు అపొస్తలులు ఏం చేశారు? ప్రతి దినం రొట్టె విరిచేవారు. ఆయన ప్రభు బలలో ఉండేవారు. కానీ ఇక్కడ ఏం చేశారు? ఆదివారం కూడుకునేవారు. కాబట్టి ఎప్పుడు తీసుకోవాలి రొట్టె ద్రాక్షారసము? ఎప్పుడండి? ప్రతి ఆదివారం కదండి, ప్రతి ఆదివారం తీసుకోవాలి. మరి మనం శుక్రవారం తీసుకుంటున్నాం. కారణం ఏంటంటే మనం శుక్రవారం సమాజంగా కూడుకుంటున్నాం కాబట్టి. సరేనా? కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇంట్లో కూడా తీసుకుంటున్నారు. మా సేవకుడు ప్రార్థిస్తాడో నేను శుభ్రంగా టీవీలో చూస్తూ లేదా ఫోన్ సంతకంలో చూస్తూ తీసేసుకుంటానని చెప్పేసి చాలా మంది తీసుకుంటున్నారు. అది చాలా తప్పు. పూర్తిగా బైబిల్కు వ్యతిరేకం. ఏమండి? నిజంగా చెప్పడం క్రీస్తుకి వ్యతిరేకం అండి. తెలుసా? ఏమంటే సంఘంగా కూడుకోవాలండి. ఏప్రిల్ రాసిన పత్రిక చూడండి ఒకసారి. ఒక మాట చెబుతున్నాడు ప్రభు. 11వ అధ్యాయము ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 24 వచనం. 10:24. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక. చూసారా ఏం చేస్తారంట? ఏం చేయాలంట? కొందరు మానేస్తున్నారంట. దేవుని సన్నిధికి వెళ్ళడం మానేస్తున్నారు. ఎందుకులేని సంఘానికి వెళ్ళి తీసుకోవడం రొట్టె ద్రాక్షారసం అని చెప్పి ఏం చేస్తున్నారంటే ఇంట్లో తీసుకుంటున్నారు. ఏమండి? అది చాలా తప్పండి. సమాజంగా కూడుకోవాలి, సంఘంగా కూడుకోవాలి. ఖచ్చితంగా కూడుకున్నప్పుడు రొట్టె ద్రాక్షారసం తీసుకోవాలని లేఖనాలు సెలవిస్తున్నాయి ప్రియమైన దేవుని వల్ల. కాబట్టి ఈ మాటలు విన్నా మీరు ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. రొట్టెను ద్రాక్షారసం ఎందుకు తీసుకుంటున్నాం అని మీరు దీన్ని పరీక్షించుకోండి. ఎందుకంటే ఇది నా ప్రభు యొక్క శరీరము కాబట్టి దీన్ని తీసుకోవాలి. ఇది నా ప్రభు యొక్క రక్తం అని దాన్ని మనం అనుకుని దాన్ని మనం తీసుకోవాలి. ప్రియమైన చివరిగా మరి సహోదరి యొక్క కుటుంబం కొరకు మరి ఓదార్పు యొక్క నిమిత్తం ఒక చిన్న వచనాన్ని నేను చూపించాలని ఆశపడతాను. చూడండి ఒకసారి. దశలోనులకు రాసిన పత్రిక చివరిగా. ఎందుకంటే మరి చనిపోని వాళ్ళ గురించి దేవుడు ఏం చెప్తున్నాడంటే వాళ్ళు చనిపోలేదు, వాళ్ళు నిద్రించారు. అంటే చనిపోని వాళ్ళ గురించి దేవుడు చెబుతూ ఏమండి దశలోనులకు రాసిన పత్రిక ఏమండి మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ 14వ వచనం. సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. ఏమంటున్నాడు ఆయన? అంటే మీకు తెలియాలి అంటున్నాడండి పౌలు గారు. మీకు తెలియకుండా ఉండుట మాకు ఇష్టం లేదు అంటే మీకు తెలియాలి. చనిపోవడం గురించి చెప్తున్నాడు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడైనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా. అమ్మా ఎవరో ఇక్కడ? లక్ష్మి గారు ఆంటీ. మంచిది. భర్త గారు ఈ రోజు మరి ఈరోజు కాబట్టి 2 నిమిషాలు ఓదరపు కొడుకు కాబట్టి అండి మరి ప్రియ తల్లి గారి యొక్క సత్యనారాయణ గారు మరి ఆమె భర్త మరి ప్రభువునందు నిద్రించారు. నిజంగా ఈ మాటలు ఆమెకు ఓదార్పు కలగాలి. అందుకే అంటూ ప్రభువు మాటను బట్టి చెప్పండి. మీతో చెప్పునదేమనగా ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము. అమ్మ మీ గురించే. ఓకేనా? మీరు బాధపడుతున్నారేమో, మీరు దుఃఖిస్తున్నారేమో. ప్రభువు మాటను బట్టి మీతో చెప్పింది ఏంటంటే చూడండి. ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనందరం నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భటముతోను ప్రధానతో శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతులు. ఈ రోజు ఆయన మీరు నిద్రించాలనుకుంటారేమో, ఆయన ఒక రోజు లేస్తున్నాడు. సజీవులు మన నిలిచి ఉన్న మనం కూడా ప్రియమైన దేవుని వల్ల లేపబడతాం, ఎత్తబడతాం. చూడండి ఏం జరుగుతుందో చూడండి. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదురు
చేరుకున్నటకు ఆకాశ మండలములకు మేఘముల మీద కొనుకోబడుదుము. కాగా మనము సదాకాలం ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటలు చదవగలప్పుడు ఆదరించుకొనుడి. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని వల్లారా, ఈ మాట మనకి ఆదరణ కలిగించేదండి. నిజంగానండి, బైబిల్లో నిజంగా మీరు ఒక దుఃఖపడతారేమో. మీకు దుఃఖం వచ్చినప్పుడు ఎవరైనా సరే, మన ఇంట్లో ఎవరైనా సరే నిద్రించినా మీకు ఖచ్చితంగా మీకు ఆదరణ ఇచ్చే మాట అండి. ఏం చేస్తామంట? కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. ఖచ్చితంగా ఉంటాం. కాబట్టి మరి ప్రియ తల్లి గారి కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. ఒకవేళ చింతిస్తున్నారో చింతించొద్దు. ఏదో ఒక రోజు మనం ఆయన యొద్దకు వెళ్ళిపోతాం. సదాకాలం మనం తండ్రి దగ్గర ఉండిపోతాం. కాబట్టి ఈ మాటలు కన్నా మిమ్మల్ని ఆయన మన ప్రభువుని యేసుక్రీస్తు వారి కృప మీ అందరికి తోడే ఉండును గాక. ఆమేన్. మంచిది. కానుకలు త్వరగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సమయాన్ని ఎంత కుదించుకోవాలనుకున్నా కానీ సరైన సమయానికి అంటే వాక్యానికి సరైన సమయం ఇవ్వలేకపోతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా ఆయన ఎన్నో విషయాలు చెప్పాలనుకున్నాడు పాపం. ఒకటి ఓదార్పు గురించి, రెండోది బల్లారాధన గురించి చెప్పాలనుకున్నాడు. కానీ అంటే సమయం సరిపోలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏదేమైనా మంచి విషయాలు మరి పాస్టర్ గారు చెప్పారు. అందరిని బట్టి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరు లేచి నిలబెట్టినైతే కానుకలు సమర్పించుకుందాం. మేరీ రత్న గారు వచ్చి ఒక పాట పాడక మనమందరం కూడా కానుకలు సమర్పించుకుందాం. ఒక పల్లవి చరణం పాడుకుందాం. సమయం లేదు. తర్వాత మరి బల్లారాధన కార్యక్రమం కూడా ఉన్నది కాబట్టి సమయాన్ని గమనించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. నీ సన్నిధిలో మోకరించాను దేవా, నీ అభిషేకము కురిపించవా. నీ సన్నిధిలో మోకరించాను దేవా, నీ అభిషేకం కురిపించవా. దేవా రావా,
దేవునికి స్తోత్రం. హల్లెలూయా.